సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. రేపు ఈడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార పేరి మోగించనున్నారు. రేపు మధ్యాహ్నం జగన్ ఈడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంటు నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయనపల్లి, ఎర్రకుంట్ల మీదుగా బస్సు యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడ నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఈడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగతా 21 ఎంపీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. రేపు ఈడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార వేరి మోగించనున్నారు. రేపు మధ్యాహ్నం జగన్ ఈడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంటు నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయనపల్లి, ఎర్రకుంట్ల మీదుగా బస్సు యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడ నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస్సు చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు.
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా 21 ఎంపీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. రేపు ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. రేపు మధ్యాహ్నం జగన్ ఇడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంటు నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపనాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా బస్సు యాత్ర కొనసాగుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కడప ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి. యాత్ర కూడా కడప జిల్లా నుంచి కూడా ఎన్నికల సంక్రమం ప్రారంభించనున్నారు. ప్రధానంగా అందులో భాగంగానే ఈ రేపటి దినాన కూడా మరి ఇడుపులపాయ నుంచి కూడా ఇచ్చాపురం వరకు ఈ యొక్క 21 రోజు బస్సు యాత్రను కూడా ప్రారంభించనున్నారు. ప్రధానంగా రేపటి దినాన మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కూడా నేరుగా గన్నవరం నుంచి ఇడుపులపాయకు కూడా చేరుకొని అక్కడ ఇడుపులపాయలో సమాధి వద్ద ఘాటు సమాధి వద్ద తండ్రి యొక్క ఆశీస్సులు కూడా తీసుకొని అక్కడ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. పులివెందుల నుంచి కూడా నేరుగా వేంపల్లి, వీరపనాయనపల్లి మండలము, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరులో బస్సు యాత్రను రానున్నారు. అందులో భాగంగానే ప్రొద్దుటూరులో కూడా భారీ ఎత్తున కూడా ఈ యొక్క మేము సిద్ధము బస్సు యాత్రను కూడా అక్కడ ఈ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు
మరి ఆ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఏర్పాట్లను కూడా మరి పరిశీలించడం జరుగుతుంది. ప్రధానంగా కూడా ఈ యొక్క బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉత్కంఠంగా అయితే ఉంది. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రేపటి దినాన ప్రొద్దుటూరులో బహిరంగ సభను ఉద్దేశించి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇంకా హామీలు ఇవ్వబోతుంటున్నారు, ఏ విధంగా ప్రతిపక్షాల పైన ఆరోపణలు చేయబోతుంటున్నారు, ఈ యొక్క జిల్లా పైన ఇంకా ఏ విధంగా రాబోయే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు అనేటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి హామీలు ఇస్తారేమని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.